నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. ధర్మస్థలిలో జరుగుతున్న అనేక అంశాల గురించి, వాస్తవం మరియు పరిణామాల గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. ధర్మస్థలిలో అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఇట్లా బయటకు వస్తుంది కొన్ని నిజాలు. మన దేశంలో ఏంటంటే, మన దేశంలో దౌర్భాగ్య పరిస్థితి రాజకీయ ఏదో సన్నాసుల వల్ల, ఈ కాంగ్రెస్ లాంటి కమ్యూనిస్ట్ లాంటి దౌర్భాగ్యుల వల్ల మన దేశంలో మన హిందువులు అధికంగా ఉన్న ఈ దేశంలో హిందువులు అవమానాలు పడటం, హిందువులు కించపరచడం, హిందుత్వాన్ని దిగజార్చడం ఒక విధానం అయిపోయింది. అందువల్ల ధర్మస్థలి ఉంది, రేపు తిరుపతిలో కూడా ఏదో రావచ్చు, రేపు కాశీలో కూడా ఏదో రావచ్చు. ఏం పుట్టిస్తూ ఉంటారు. అది ఏదైనా సరే ఏదో ఒకటి చేసి, అంటే హిందూ మతం, హిందూ విధానం, హిందూ జీవన విధానం, హిందూ అనేది మతం కాదు, జీవన విధానం. ఆ జీవన విధానాన్ని భ్రష్టు పట్టించాలి, ఆ జీవన విధానాన్ని తప్పు పట్టాలి, ఆ జీవన విధానం ఇన్ని లోపభూయిష్టమైనది అని చెప్పాలి. ఇది ఈ దుష్ట శక్తుల ఈ దేశంలో ఐఎస్ఐ ఏజెంట్లు, పిఎఫ్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ ఆఫ్ పిఎఫ్ఐ ఏజెంట్లు, రోహింగ్యాలు, ఈ దౌర్భాగ్యులందరూ వాళ్ళ ఎయిమ్ అదే. ఈ దేశంలో దేశం యొక్క విశ్వాసాలు దెబ్బకొట్టాలి, వాళ్ళ ఉన్న విశ్వాసాలు దెబ్బకొట్టాలి, తద్వారా హిందూని విచ్ఛిన్నం చేస్తే దీన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలి. ఇది జరుగుతున్న కుట్ర. ఈ కుట్రకు ఊతం ఎవరయ్యా అంటే, ఊతం ఎవరు ఇస్తున్నారో బయటోడు ఎవడో ఇస్తున్నాడు, వాడు ఐఎస్ఐ ఏజెంట్లు పాకిస్తాన్ ఎవడో ఇస్తున్నారంటే తిడతాము, తంతాము, చీ కొడతాం. మన దేశంలోనే ఉన్నారు దౌర్భాగ్యులు. దౌర్భాగ్యమైన కాంగ్రెస్ పార్టీ, దుర్మార్గమైన కమ్యూనిస్ట్ పార్టీలు, ఎక్కడి తురువులు, ఎక్కడి ములుచులు, ఎక్కడి భ్రష్టులు, ఎక్కడి జస్టులు, ఎక్కడి నష్టజాతకులు, ఈ కాంగ్రెయిస్టులు, కమ్యూనిస్టులు నా దేశానికి శాపమై దాపరించారు. ఈ దౌర్భాగ్యుల వల్ల ఇలాంటి ధర్మస్థలిలో పాపకార్యాలు, తిరుపతులు అన్నీ వస్తాయి. ఈ దౌర్భాగ్యులు వాళ్ళకి చెయ్యి తిరగటం, వాళ్ళకి అండంగా నిలబడటం, వాళ్ళకి సమర్థింపుగా మాట్లాడటం, ఈ దౌర్భాగ్యాలు కనుక జరుగుతూ ఉంటాయి, ఇవి వస్తూ ఉంటాయి. ఈ కాంగ్రెస్ అనేది పరిపూర్ణముగా భూస్థాపితమైతే కానీ, పరిపూర్ణంగా భూస్థాపితమైతే కానీ ఈ విచ్ఛిన్నకర వేషాలు ఆగవు. కానీ అంటే ఇంతమంది అంటే మృతదేహాలు అక్కడ దొరకడం కానీ, పవిత్ర స్థలంలో ఇలాంటి జరగడం కానీ అసలు ఎవరికి తాహతపడకుండా ఉండిందంటారా? అలా తాహతపడ్డా కూడా ఎవరు దీన్ని పట్టించుకోకుండా? ఇప్పుడు తాహతపడకుండా ఉండదమ్మా. దాని ఇప్పుడు పుణ్యస్థలాలు అక్కడ పూడ్చారు ఒక దేని ప్రకారం. వాళ్ళకి ఎవరో అక్కడే నా శవం ఉండాలి, అక్కడే నన్ను పూడ్చాలి అని కోరుకున్నారేమో. రకరకాల కారణాలు ఉంటాయి. అక్కడ శవాలు దొరికిన కొట్టుకొచ్చినాయేమో. ఇప్పుడు శవాలు కింద నుంచి కొట్టుకు రావచ్చు కదా, ఎక్కడో పడే వచ్చిన శవాలు కొట్టుకు రావచ్చు. కనుక ఎంత దాన్ని ఒక పెద్ద కథను చేసి దాన్ని క్రియేట్ చేసి, అంటే పుణ్యస్థలాలు అపవిత్రమైనవి, హిందూ ధర్మాలు సక్రమైనవి కావు, అధర్మస్థలి అని ఎస్టాబ్లిష్ చేయటానికి. అని కుట్రలో ఈ ఐఎస్ఐలు, పిఎఫ్ఐలు, ఈ కాంగ్రెస్లు చేస్తున్న ఇదే. కాంగ్రెస్ వాళ్ళు ఒరిజినల్ హిందువులు కాదు, ఒరిజినల్ గాంధీలు కాదు, ఒరిజినల్ ఇన్ని భారతీయులు కాదు. వాళ్ళు దొంగ భారతీయులు, దొంగ గాంధీలు, దొంగ హిందువులు. కనుక వాళ్ళకి దేశం మీద ప్రేమ ఉండదు. నెహ్రూనే అన్నాడు కదా, ఐఎమ్ బై యాక్సిడెంట్ ఐఎమ్ హిందూ, బై బర్త్ ఐఎమ్ ముస్లిం, బై ప్యాషన్ ఐఎమ్ వెస్టర్న్, బై యాక్సిడెంట్ ఐఎమ్ హిందూ అన్నాడు. ఇంకా వాళ్ళకి అధిక సంఖ్యాకులైన హిందువుల మీద ఎందుకుంటుంది ప్రేమ? ఉండదు కదా వాళ్ళకి ఎంతసేపు. అందుకనే పాకిస్తాన్కి వంత పడతారు, చైనాకి జోల పడతారు వీళ్ళు. భారతదేశాన్ని ఎక్కడ కుదిరితే ఎక్కడ భారతదేశాన్ని తక్కువ చేసి చూపాలి అంటే ఒంటికాల మీద వెళ్తారు రాహుల్ గాంధీ. అంటే ఇప్పుడు అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఒకవేళ మీరు అంటున్న దాని ప్రకారం ధర్మస్థలిని అధర్మస్థలిగా మార్చడానికి కారణం ప్రధానంగా మీరని కొన్ని పార్టీలు చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు రూలింగ్లో ఉన్నారు కాబట్టి దీన్ని వాళ్ళు ఆప్ చేయలేకున్నారు. ఏది చేస్తున్నా దాన్ని రాజకీయం చేస్తున్నారు కదా. ముస్లిమ్స్ మీద ఇది పడుతున్నారని,
రాజకీయం చేస్తున్నారు. అందుకనే అది పరిపూర్ణంగా కాంగ్రెస్ భూస్థాపితం అయితే అన్నమాట. అందుకే అంటున్నా, వాళ్ళు దేన్నైనా రాజకీయం చేయటం, ప్రజల్లో అలజడి సృష్టించడానికి. అదే బీజేపీ వచ్చింది మతకాలు అంటానికి. ఇప్పుడు 13 ఏళ్ళు మతకాలు ఏమైనా జరిగినాయి? ఈ దేశంలో మతకాలు ఎప్పుడు జరిగినాయి? కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినాయి. ఈ 14 ఏళ్ళుగా ఎప్పుడైనా మతకాలు జరిగినాయా? 12 ఏళ్ళుగా ఎక్కడ జరిగిన మతకాలు ఏమి జరగలేదు. వీళ్ళు కాంగ్రెస్ పాలనలోనే లుంబిడి పార్క్ అయినా, అక్కడ గుజరాత్లో అయినా, అహ్మదాబాద్లో ఎక్కడైనా వాళ్ళ పాలనలోనే జరిగినాయి. కానీ ఇక్కడ జరుగుతున్నట్టు భ్రమ పుట్టిస్తూ ఉంటారు. వాళ్ళ హిందువులు ఈ దేశం అంతా ఐక్యంగా ఉండటం ఇష్టం లేదు. ఈ దేశంలో చీలికలు రావాలి, ఈ దేశంలో వాళ్ళకేంటి లాభం దానివల్ల? వాళ్ళకేంటి రావడం, వాళ్ళ ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలి. వాళ్ళ ఈమె అది కదా. సోనియా గాంధీ క్రిస్టియన్ కదా, మరి ఆవిడ ఎందుకు అనుకుంటుంది ఆ విధంగా ఇస్లామిక్? ఎందుకు అనుకోదు? ఆవిడ ఇప్పుడు క్రిస్టియను, ఆవిడ క్రిస్టియను. ఆవిడ మొగుడు ఎవరు? పార్సీ ముస్లిం. రాజీవ్ గాంధీ ఎవరికి పుట్టాడు? వాళ్ళ నాన్న ముస్లిమే కదా, పార్సీ ముస్లిమే కదా, అతనికి పుట్టాడు. ఇందిరాగాంధీ బేగం ఆవిడ పేరు. తర్వాత ఇందిరాప్రదేశ్. వాళ్ళ మొత్తం బేస్ అదే కదా. సో మొగుడు ఏమైనా హిందూ వ్యతిరేకమే, ఆవిడ కూడా హిందూ వ్యతిరేకమే కదా. హిందీ బొట్టు పెట్టుకుంటుందా? పెట్టుకోదు కదా. మరి బొట్టు పెట్టుకోదు. దేవుడికి నమస్కరిస్తుంది కదా. సో ఈ దేశం హిందూ దేశం అనడానికి ఇష్టపడరు వాళ్ళు. ఈ దేశం పీలికలు అవ్వాలి, చీలికలు అవ్వాలి. వాళ్ళ ఈ పాకిస్తాన్కి పై చేయి ఇవ్వడానికి సిద్ధం వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. పాకిస్తాన్కి పై చేయి ఇవ్వడానికి భారతదేశం కన్నా పాకిస్తాన్ని ప్రేమిస్తారు. పాకిస్తాన్ని భారతీయులు ద్వేషిస్తారు, పాకిస్తాన్ని ప్రేమిస్తారు. చైనీయుల్ని పొగుడుతూ చైనీయుల్ని ఎత్తిన పెట్టుకుంటారు, భారతీయుల్ని తొక్కి పెడతారు. వాళ్ళ నైజము, వాళ్ళ రాజకీయము, వాళ్ళ దౌర్భాగ్యము, వాళ్ళ దుర్బుద్ధి, దుర్మార్గము అన్నీ అయ్యే. అందుకనే ఈ దేశంలో ఐఎస్ఐ జడలు విప్పుతున్నా, పిఎఫ్ఐ కేరళలో జడలు విప్పుతున్నా చూస్తూ ఊరుకోవాల్సి వస్తుంది. వాళ్ళే సపోర్ట్. బ్యాన్ చేస్తే, పిఎఫ్ఐని బ్యాన్ చేస్తే వాళ్ళు ఇంకో రూపాయి ఇస్తారు. దానికి ఎవరైనా సపోర్ట్? ఆ పిఎఫ్ఐ అరెస్ట్ చేసిన వాళ్ళని వేసుకుని మనం జోడో యాత్రలో తిరిగాడు కదా. ఎవరినైతే అరెస్ట్ చేశారో, దేశానికి విచ్ఛిన్నకర ఇచ్చేస్తారు, వాళ్ళని వేసుకుని తను తిరుగుతున్నాడు. ఇంకేమన్నా వెళ్ళినాయి బుద్ధు అంతే. అందుకనే వీళ్ళు ఉన్నంతకాలం, ఈ రాజకీయాలు ఈ కాంగ్రెస్ నాయకత్వం, కాంగ్రెస్ అనేది ఒక పార్టీ దేశంలో ఉన్నంతకాలం ఇలాంటి దౌర్భాగ్య పనులు, ఇలాంటి దౌర్భాగ్యపు ఇవి వస్తూనే ఉంటాయి, పుట్టుకొస్తూ ఉంటాయి. కథలు పుట్టుకొస్తూ ఉంటాయి, సన్నివేశాలు పుట్టుకొస్తూ ఉంటాయి, రకరకాల. ముందు ఏంటంటే వీళ్ళకి ఈ కాంగ్రెస్కి మొదటి నుంచి అలవాటు ఏంటంటే ఏదో ఒకటి తీసి బురద తెలియటం. ఆ బురద వెళ్ళినాక ఆ బురదను కడుక్కునే పని నీది. నేను బురద తల్లేస్తాను, బురద తల్లిపోయింది, అయ్యో మొహంతో బురద అని అందరూ అనుకుంటూ ఉంటారు. తర్వాత నువ్వు బురద కడుక్కుని నువ్వు ఫ్రెష్ వచ్చేటప్పటికి వెళ్ళిపోద్ది వాళ్ళకి. అది ముందు హిట్ అండ్ రన్. ఆ తర్వాత ఎప్పుడు తేలినాయి. అది రఫేల్ గన్స్ అంతే. విషయాలు చూడండి, వాళ్ళు హిట్ అండ్ రన్. ఇది ఒకటి ప్రూవ్ కాదు, కానీ ముందు అల్లరి మాత్రం అయిపోద్ది. అది వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది, హిట్ అండ్ రన్, బురద తెలియటం. అంటే ఇప్పుడు ప్రధానంగా రేపు కాంగ్రెస్ సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతుంది అనుకుంటున్నారా? సచ్చినా రాదు. రాహుల్ గాంధీ బతికుండగా రాదు. అంటే రాహుల్ గాంధీ ఎందుకు అంత మచ్చ అనుకుంటున్నారు పార్టీకి? మచ్చ అంటే రాహుల్ గాంధీ లాంటి ఇమ్మెచ్యూర్ ఫెలో ఏం మాట్లాడు? భారతదేశానికి అసలు ఇట్స్ నాట్ ఎ కంట్రీ అంటాడు, ఇట్స్ నాట్ ఎ నేషన్ అన్నాడు. అమెరికాకి వెళ్ళి ఇట్స్ నాట్ ఎ నేషన్ అని చెప్తాడు. వాడు అసలు ఏమి ఈ దేశం గురించి తెలీదు. దేశము వాడు మాట్లాడి చూస్తాడు. వాడి నాయనమ్మ మాట్లాడింది వాడు విరుద్ధంగా మాట్లాడతాడు, వాడి ముత్తాత మాట్లాడింది విరుద్ధంగా మాట్లాడతాడు. వాడికి ఏమీ ఒక విశేషణ ఎప్పటికైనా డ్రగ్ అడిక్టో ఏమో అంటారు, మరి డ్రగ్ మనకు తెలియదు. కానీ ఏముందో ఏం మాట్లాడతాడో ఏంటో తెలియదు. ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడో, విదేశాలకు వెళ్ళి ఎవడైనా విదేశాలకు వెళ్ళి స్వదేశాన్ని విమర్శిస్తాడా? విదేశీయులు అదే నాయనమ్మ విదేశాలకు వెళ్ళినప్పుడు మన దేశం గురించి ఒక మాట మాట్లాడితే, ఐ కేమ్ హియర్ ఆన్ ఎ మిషన్ నాట్ టు టేక్ వర్డ్స్ అగైన్స్ మై కంట్రీ అని అంది. ఆ నాయనమ్మ బుద్ధి కూడా వీడికి లేదు.
అక్కడికి వెళ్ళి నా దేశం దేశమే కాదు, డెమోక్రసీని కాపాడండి, అమెరికా వాళ్ళు జోక్యం చేసుకోవాలి, చిల్లర మాటలు మాట్లాడతాడు వాడు. అందుకనే వాడు ఇమెచ్యూర్ అండి, మీ హాఫ్ నాలెడ్జ్ అండ్ వాడికి ఏదో కేర్ ఫ్రీ, పోయేదేం లేదు వాడికి, పోయేదేం లేదు కదమ్మా, పోయేది ఏమీ లేదు, బాధ్యత లేని వాడికి ఏమైనా పోయేది ఉంటే భక్తి భయం ఉంటుంది, అదే పోయేదేం లేదు, ఏముంది పోయేదానికి. బట్ హిందూ ధర్మాన్ని కాపాడాలనుకునే సనాతన ధర్మాన్ని పాటించే ఏ పొలిటీషియన్ అయినా దీన్ని ఎందుకు సీరియస్గా ఇష్యూ అవడం, అది దాన్ని అడ్రస్ చేయట్లేదు. హిందూ ధర్మాన్ని పాటించాలనే పాయింట్ కన్నా కూడా హిందూ ధర్మం కాదమ్మా, సనాతన ధర్మం, అదే సనాతన జీవన విధానం. సనాతన ధర్మం వేరు, హిందూ వేరు. అదే ఆ క్లారిటీ రెండు కలపద్దు. సనాతన ధర్మం అనేది వేరు, అది 9వ శతాబ్దంలో దానిపైన పోరాటం మొదలైతే పనిని ఆపడం. సనాతన ధర్మంలో అనేక రుగ్మతలు ఉన్నాయి, పోవాలని పోరాడుతూ ఉంటే 18వ శతాబ్దంలో సహజ సతీ సహగమనం వేరు చేయబడింది. ఆ 18వ శతాబ్దంలోనే బ్రాహ్మణులకు మాత్రమే విద్య కాదు, అందరికీ విద్య అనేది వచ్చింది. అంతవరకు ఈ సనాతనంలో ఉన్న లోపాలు అమెండ్మెంట్లు ఉన్నాయి. 11వ దీంట్ల మీద పోరాటం ఎప్పుడు 9వ శతాబ్దంలో మొదలైంది. 9వ శతాబ్దంలో మొదలెడితే 18వ శతాబ్దం, అంటే 9 శతాబ్దాలు పట్టింది. 9 శతాబ్దాలు పట్టింది ఆ మార్పులు తీసుకురావడానికి. సో అది సనాతనం వేరు, హిందూ విధానం వేరు. హిందూ పర్వతం కాడ నుంచి కింద ఇక్కడ దాకా ఎవడు ఈ భూభాగంలో ఎవడున్నా వాడు హిందువే. హిందూ అంటే జ్ఞానాన్ని వెలిగించే దివ్వే. ఆ జ్ఞానం ఈ కింద ఉన్నవాడు ప్రతివాడు హిందువే, మతం కాదు. ఇక్కడ ఇలాగే బతకాలి, ఈ జీవన విధానం హిందూ జీవనం, ఇది బతకాలి. రైట్. అది అర్థం చేసుకోకుండా మాట్లాడతాడు. జీవన విధానం అనేది ఎందుకు హిందూ అనేది అన్నారంటే ఈ జీవన విధానం, అది ఆ జీవన విధానం ఇలా బతకాలి, ఇలా ఉండాలి, ఇలా సంసారం జీవితాలు ఇలా ఉండాలి ఒక విధానం. అది ఆ విధానం ఏర్పరిచారు. దాంట్లో ఈ హిందూ పర్వతం కింద నుంచి ఇక్కడ దాకా ఉన్న వాళ్ళందరూ హిందువులే. మతం తర్వాత వాళ్ళు నువ్వు ముస్లిం అవ్వు, క్రిస్టియన్ అవ్వు, హిందూ అవ్వు, ఏ మతం జైన్ మతం అవ్వు, బుద్ధిస్టు, ఎవరైనా ఈ కొండ కింద నుంచి ఇక్కడ భూభాగం ఉండేవాడు ప్రతివాడు హిందువే. అది తెలుసుకోవాలి. కనుక అది వీళ్ళకి జ్ఞానము ఉండదు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇందిరాగాంధీ, సోనియా, నెహ్రూ కింద ఉండే వాళ్ళందరూ నెహ్రూలు. వాళ్ళదేదో ఈ భారతదేశం అనేది వాళ్ళ సొమ్ము, వాళ్ళ ఆస్తి, వాళ్ళ రాజ్యము. అదేదో ఇప్పుడు ఎవరో వేరే వాళ్ళు చేతికి వెళ్ళింది, మన రాజ్యం మంది అన్న అహంభావం, పొగరు వాళ్ళది. పొగరు కాంగ్రెస్కి అంతే. ఏదో వాళ్ళ సంస్థలాగా దౌర్భాగ్య దేశాన్ని నాశనం చేశారు. దేశానికి అన్ని 70 ఏళ్ళు పరిపాలించి ఒక్క రంగం అన్ని రంగాలను భ్రష్టు పట్టించారు కదా. ఇప్పుడు కదా ఒక్కొక్క రంగం ఒక్కొక్కటి బాగుపడే స్టేజ్కి వచ్చింది. కాంగ్రెస్ 70 ఏళ్ళ పరిపాలన ఏముంది? రెట్టేబిజం, రౌడీయిజం, గుండాయిజం, మర్డర్స్, హత్య రాజకీయాలు, కదా అవినీతి. దోచుకుంటాం అబద్ధాలు ఆరపోతా, ఆశ్రిత పక్షపాతం, కదా. కనుక దౌర్భాగ్యం నుంచి బయటపడుతున్నాం. ఇంకా పూర్తిగా బయటపడాలి. పూర్తిగా దౌర్భాగ్యాలు, కాంగ్రెస్ అనే దౌర్భాగ్య నేల నుంచి టోటల్గా భారతదేశం బయటకు వచ్చేస్తే ఇంకా దరిద్రం షాడో ఉంది, ఇంకా కొంత షాడో. ఆ షాడో వల్లే కాంగ్రెస్ ఎంగిలి కూడు తిని వచ్చిన బ్యాచ్ ఇంకా ఈ దేశంలో తిరగడుతూ ఉన్నారు. ఆ దేశంలో ఇది చూస్తున్నాగా వాళ్ళ ఎంగిలికూడు, ఆ కాంగ్రెస్ ఎంగిలికూడు మెతుకులు మెక్కిన బాపతులు ఎలా ఉంటారో చూస్తున్నాం కదా. మన తెలంగాణ ముఖ్యమంత్రిలో రూపంలో చూస్తున్నాం, అక్కడ కర్ణాటకలో చూస్తున్నాం. వాళ్ళు ఎంతసేపు పదవులు, ఆస్తులు పెంచుకుంటారు, ఆస్తులు పంచుకుంటారు, కేంద్రానికి పంచుతారు. ఇవే తప్పితే ప్రజలు అనేది వాళ్ళకి ఉండదు. రైట్. ఓకే చిట్టుబాబు గారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.